మీ లైఫ్లో సిగరెట్, మందు, అమ్మాయి ఇవన్నీ చూసేసి రాంగ్ ఏదో రైట్ ఏదో తెలుసుకొని వదిలేశారు. మరి మేము కూడా తెలుసుకోవాలి కదా మాస్టారు. మీకు ఒక రోజు పట్టింది, మాకు 2 రోజులు పట్టచ్చు, 2 ఏళ్ళు కూడా పట్టచ్చు. యూత్ సార్, మేము ఎంజాయ్ చేయనివ్వండి. హలో హాయ్ డార్లింగ్. నాన్న, ఎక్కడున్నారు? మేము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లో ఉన్నామమ్మా. అలాగా, సరే. ఎప్పుడొస్తారు? నేను 1 గంట. 1 అవర్ అండి, అంతే. 1 గంటలో వచ్చేస్తామమ్మా. ఓకే నాన్న, త్వరగా రండి. ఓకే నాన్న, బాయ్. ఏంటి మాస్టారు, గర్ల్ ఫ్రెండా? అవునయ్యా, అంతకంటే ఎక్కువ నా కూతురు. మాస్టారు, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీ కూతురంటే ఎంత ప్రేమో. అవునయ్యా, నా కూతురుని తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఇంకా మాటలు లేవు, పాటలే. పాడాల్సిన పాట నువ్వు పాడేస్తున్నా. అదేం లేదండి, ఒక్క నిమిషం. హలో, ఇప్పుడే వస్తున్నా. సార్, ఇదిగోండి సార్ మీ రిసిప్ట్. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ బాబు. ఇవాళ నువ్వు లేకపోతే ఏమైపోయిండేవాడు నువ్వు. లైట్ తీసుకోండి మాస్టారు. ఫీలింగ్స్ అనేవి ప్రతి మనిషిలోనూ మామూలే. కాకపోతే కొన్నిసార్లు అవి మనల్ని దాటి ప్రవర్తిస్తాయి. అప్పుడే ఈ బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. మీ ఏజ్కి ఆవేశం సూట్ అవ్వదు. కూల్గా ఉండండి. వస్తాను మరి. అలాగే. ఉంటాను బాబు. రేయ్, ఏమైందిరా నీకు? మర్యాదగా స్టార్ట్ అవ్వు. ఏమైంది మాస్టారు? ఏంటో బాబు, ఇవాళ నీ పరిచయం తప్ప నాకేదీ కలిసి రావడం లేదు. వీడు నేను 30 ఏళ్ల పరిచయం కదా, వీడు కూడా నా మాట వింటలేదు. ఏది, నేను ట్రై చేస్తా, జరగండి. నాకే మాట వింటలేదు వీడు. బహుశా వీడు ఆరోగ్యం పాడైనట్టుంది. వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. తప్పుకోండి మాస్టారు, నేను ట్రై చేయడంలో తప్పలేదుగా. సరే, చెయ్యి. చూడు, ఉదయం నుండి మీ బాస్ చాలా టెన్షన్తో ఉన్నారు. 30 ఏళ్లుగా ఆయన మోస్తున్న భారాన్ని నువ్వు కూడా ఆయనతో పాటు మోస్తున్నావుగా. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? కాస్త అర్థం చేసుకో. దొంగ నా కొడక. థ్యాంక్ యూ. పాపం మీ బాధ చూడలేక